పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనములో మనం గమనించినట్లయితే, భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను అని ప్రభు ఒక చక్కని శ్రేష్టమైన మాట తెలియపరుస్తున్నారు. మనము ఈ దినములలో అనేకమైనటువంటి వాటికి భయపడుతూ ఉంటాం. ఆ భయము వలన విశ్వాస జీవితంలో వెనుకకు తిరిగిన వారంగా కనపడుతూ ఉంటాం. మరి ఈరోజు నువ్వు దేనికి భయపడుతున్నావో ప్రియమైన వలరా, నువ్వు దేనికి భయపడవద్దు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిశ్చయముగా నీ ప్రతి భయము నుంచి విడిపించి నీకు తోడై నిలిచి ఉండగలిగిన వాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట తెలియపరుస్తాను. ఇశ్రాయేలు ప్రజలైతే ఐగుప్తీయులకి భయపడుతున్నారు. ఆ భయము వలన వారి జీవితంలో నిరాశ అనేది ఎదురై ఉన్నది. ఒకవైపు చూస్తే ఐగుప్తీయులు ఫరో రాజు తరుముతూ ఉన్నాడు, మరొక వైపు చూస్తే భయం అండి. ఈ భయాందోళన మధ్యలో వారు నడిపించబడుతూ ఉండగా దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో ఒక చక్కటి మాట అంటారు, మీరు భయపడవద్దు, ఆయన మనకు తోడే ఉన్నారు. రోజున నా యేసయ్య నీకు తోడే నిలిచి ఉన్నారు. నీకు కలిగినటువంటి ప్రతి భయము నుంచి నిత్యముగా నా యేసయ్య మిమ్మలను విడిపించగలిగిన వాడు. ఆయన విడిపిస్తే కలవరం ఉండదు. ఆయన విడిపిస్తే మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోయి ఆశీర్వాదకరంగా మనం మలచబడతాం. మరి రోజు నీ జీవితంలో ఏ భయము వలన నువ్వు కొట్టుమిట్టాడుతున్నావో నువ్వు దేనికి భయపడవద్దు. నా యేసయ్య నీకు తోడే నిలిచి ప్రతి కలవరం నుండి విడిపించి నీ బ్రతుకులో నెమ్మదిని కలుగు చేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీ బిడ్డల జీవితంలో ఈ రోజున దేనికైతే భయపడుతున్నారో ప్రతి భయము నుండి, కలవరం నుండి గొప్ప విడుదల కలుగు చేయండి. బిడ్డల పక్షాన మీరు నిలిచి, నా తండ్రి నేను మీకు తోడై ఉన్నాను అని మీరు ధైర్యపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.